మట్టి ప్రాణికోటి పుట్టుకకు మూలం, మనిషి మనుగడకు ఆధారం, మానవ నాగరికతకు పుట్టిల్లు. మనిషి బ్రతుకు మట్టి, అతని మెతుకు మట్టి, చివరికి చితికిన శవానికి ఏకైక పానుపు మట్టి. చుట్టాలంతా చుట్టూ చేరి ఒక ఏడుపు ఏడ్చి నీ శవాన్ని ఈడ్చి అవతల పారేయడము, లేక చితిపై పేర్చి కాల్చడము చేస్తారు. కుళ్ళిన నీ మాంసాన్ని భరిస్తుంది, కాలిన నీ శవాన్ని, బూడిదైన నీ శవాన్ని తనలో సారంగా మార్చుకుంటుంది. మట్టి కన్న తల్లి కన్నా గొప్పది. బట్టి మట్టే కదా అని చులకన చేయకు, మట్టి నాది అని అధికారం చేయకు. కన్న తల్లి కన్నా గొప్పగా పూజించు, పసి పాప కన్నా జాగ్రత్తగా దాన్ని సంరక్షించు. మట్టి నీ ఒక్క జీవితానికే కాదు, కోట్ల తరాలు గడిచిన మట్టి గుణం మారదు. మానవ జాతికి తన తల్లి గుణాన్ని పంచడం మానదు. నాగటి కర్రుతో నువ్వు తనని చీలిస్తే పచ్చని పైరులా నిన్ను పలకరిస్తుంది. తన గుండెల్లో నీ గుణపంతో చేసిన గాయాల్ని మరిచి నీ ఆకలిని తీర్చే మెతుకవుతుంది. ఔరా, మట్టి కన్న తల్లి కన్నా గొప్పది. గాయాల్ని మరిచి నీకు తేనెల్ని పంచేంత గొప్పది. అర్థం చేసుకో మట్టిని. నీకు జీవితాన్ని కాదు, జీవించడం అంటే ఎలానో నేర్పిస్తుంది.